నీకింకా ఏది ఎక్కువ నాకు అర్థం కావట్లేదు. సరే, నువ్వు అనుకున్నట్టు ఎక్కడే ఉండు, నేనే వెళ్తాను. ఏమండి? రాఘవా, నేను వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు బావా? మా ఇంటికి నేను వెళ్తున్నాను. అయ్యయ్యో, అదేంటి బావా, ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? వెళ్ళాక ఏం చేయాలి? నా మాటకి ఎలాగో విలువ ఇవ్వట్లేదు. కనీసం కడుపులో ఉన్న బిడ్డ ప్రాణానికైనా విలువ ఇవ్వాలి కదా. నాకు నా బిడ్డకి విలువ లేనప్పుడు నేను ఇక ఇంట్లో ఉండడం అర్థం లేదు. నేను మీ అందరి మంచి గురించి ఆలోచించి ఎంతగానో చెప్పి చూశాను. నేను రానంటే రానని చెప్పి మొండికేసి కూర్చుంది. ఇంక నేనేం చేయాలి? అందుకే మీ అక్కని మీతోనే ఉంచుకోండి, నేను వెళ్తాను. ఆగు బావా, తొందరపడకు బావా. ఎలాగైనా మా అక్కకు నచ్చ చెప్పి నీతో పంపిస్తాం. అవును అల్లుడు గారు, మేము నచ్చ చెప్తాం. వినదు మావయ్య గారు, నాకు అర్థమవుతుంది కదా. నేను చెప్పినా మీరు చెప్పినా తను ఏమీ వినదు. వదినా, నిన్ను దూరం చేసుకోవాలను, నిన్ను బాధ పెట్టాలను ఈ ఇంట్లో ఎవరికీ లేదు. వాళ్ళ బాధ కూడా అర్థం చేసుకో. అయినా ఎన్ని రోజులు? బిడ్డ పుట్టేవరకే కదా. తర్వాత మళ్ళీ అందరం కలిసే ఉంటాం కదా. లేదు భూమి, నేను ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళను. నా తమ్ముళ్ళని చూడకుండా నేను బ్రతకలేను. నేను వీళ్ళకు దూరంగా వెళ్ళాలంటే అది జరిగే పని కాదు. జరిగి తీరుతుంది బావా. అక్కకు చెప్పాల్సిన విధంగా చెప్తే నీతో రావడం ఖచ్చితంగా జరుగుతుంది. అక్క మా మాట వింటుందన్న నమ్మకం మాకుంది. ఏదో విధంగా సర్ది చెప్తాం. కాస్త ఓపిక పట్టు. ఓపిక పట్టును, నేను వెళ్ళనని చెప్తున్నాను కదా. నిద్రలేస్తే నా తమ్ముళ్ళు నా కళ్ళు ముందుండాలి. వాళ్ళని చూడకుండా ఒక్క క్షణం కూడా నేను ఉండలేను. నీతో ఉండడం ఇష్టం లేక కాదు బావా. మమ్మల్ని వదిలి వెళ్ళలేక అక్కలా మాట్లాడుతుందే కాని బిడ్డ మీద నీ మీద ప్రేమ లేక కాదు. మా అక్కకి మా మీదున్న ప్రేమేంటో నీకు తెలుసు కదా. నా మాట విను. ఈ విషయంలో ఎవరు చెప్పినా నేను వినను భూమి. నాకు నా తమ్ముళ్ళ మీద తప్ప ఎవరి మీద ప్రేమ లేదు. నాకు నా తమ్ముళ్లే సర్వస్వం. వాళ్ళ కోసమే బ్రతికాను, వాళ్ళ కోసమే చేస్తాను. అంతేకాని నేనెక్కడికి వెళ్ళను. అలా అనుకోదినా. తమ్ముళ్ళు తమ్ముళ్ళు అంటున్నావే కాని కడుపులో బిడ్డ గురించి ఆలోచించు. బిడ్డ ప్రాణానికే ప్రమాదం అంటున్నారు. అందుకే అత్తయ్య గారు గాని మావయ్య గారు గాని నిన్ను కొన్ని రోజులు మాత్రమే దూరంగా ఉండమంటున్నారు. దూరంగా ఉండడం తప్పదు అన్నప్పుడు నిదానంగా అది కూడా అర్థం చేసుకుంటుందిలే బాబు. మేం మాట్లాడతాం కదా, నువ్వు పద బాబు. ఎవరు ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. చెప్పాను కదా, ఎవరు చెప్పినా నేను విననని, ఈ ఇల్లు దాటి వెళ్ళనని. ఇక్కడే నా తమ్ముళ్ళతోనే కలిసి ఉంటాను, అంతే. బిడ్డ కంటే ఈ ఇల్లే ఎక్కువైపోయిందా వదినా? నీ తమ్ముళ్లే ఎక్కువైపోయారా? అవును, నా తమ్ముళ్లే నాకెక్కువ. మరి నీ కడుపులో ఉన్న బిడ్డ నీకు అవసరం లేదా? అసలు ఉంటే కదా, అసలు ఉంటే కదా, అసలు ఉంటే కదా. వదినా, ఏమంటున్నావు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును, ఇప్పుడు నా కడుపులో బిడ్డ లేడు. ఈ లోకం చూడకముందే నా గర్భంలోని సమాధి అయిపోయాడు. వదినా, ఏంటొదినా మాటలు? నిజం భూమి. లేని బిడ్డ కోసం నా తమ్ముళ్ళని ఎలా దూరం చేసుకోమంటావు?
ఏం మాట్లాడుతున్నావు అక్క? బిడ్డ లేకపోవడం ఏంటి? నీకింట్లో నుంచి వెళ్ళడం ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పక, అంతేగాని కడుపులో బిడ్డని మాత్రం ఇలా చంపకక్క. అల్లుడి కోసం మేమెంతో ఆశగా ఎదురు చూస్తున్నాం. అలాంటిది బిడ్డ లేడు అంటావేంటక్క? లేడురా, నిజంగానే బిడ్డ లేడు. ఆ రోజు గొడవలోనే కడుపులోనే నా బిడ్డ చచ్చిపోయాడ్రా. ఏంటక్క నువ్వు మాట్లాడేది? నా మేనల్లుడిని ఈ లోకం చూడకుండా చేసిన వాడే అంతు చూస్తాం. మాధవ్, బాగా మహాలక్ష్మి, ఏమైందమ్మా మహాలక్ష్మి? ఏ రుద్రాణి, మా ఇంటికొచ్చి మా పరువు తీసిందే చాలక మా అక్క కడుపులో ఉన్న బిడ్డను కూడా చంపేస్తావా? ఏయ్, ఏం మాట్లాడుతున్నారా మీరు? నిజం. మా అక్క ఇన్నాళ్ళు ఈ నిజం మా దగ్గర దాచింది కాబట్టి మీరు బ్రతికిపోయారు. ఈరోజు మా చేతుల్లో మీ చావు తప్పదురా. ఏంట్రా మీరు చంపేది? మీ చెల్లిని అడ్డం పెట్టుకుని నా కొడుకుని మాయ చేశారు. ఆ పెళ్లి జరగలేదనా ఇలా కొత్త డ్రామాలు మొదలు పెట్టారు? డ్రామాలు ఆడడం మీకు అలవాటు, మాకు కాదు. ప్రాణంగా చూసుకున్న మా అక్కని బాధ పెట్టావు. ఎన్నో ఏళ్ల తర్వాత తన్ని తల్లి కాబోతుందని సంబరపడుతుంటే ఆ సంతోషం మా అక్కకి లేకుండా చేశావు. ఇక నీకు బ్రతికే అర్హత లేదు రుద్రాణి. ఆ రోజే నీ ప్రాణాలు తీసుండేవాణ్ణి, కానీ నా తమ్ముడు ఆపాడు కాబట్టే నువ్వు బతికిపోయావు. ఈ రోజు నిన్ను ఎవడూ కాపాడలేడు. రేయ్, మీ తలరాత్రులు అలా రాసుంటే నేనేం చేస్తాన్రా? నేనేదో కావాలని చేసినట్టు నా ఇంటి మీద పడ్డారేంటి? మర్యాదగా బయటికి పోండి. ఏయ్, ఒక పక్క బిడ్డ ప్రాణం పోయిందన్న బాధ కొంచెం కూడా లేకుండా ఏంటి నీ ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు? ఏయ్, ఏంట్రా నా భార్యను పట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? మర్యాదగా బయటికి పోతారా లేదా ప్రాణాలు తీయమంటారా? నాన్న మీదే చెయ్యేస్తావా? అక్క, రాఘవ, మాధవ, నా మాట వినండిరా. జరిగింది చాలు. నా రాత ఇలా ఉంది, దానికి ఎవరేం చేస్తారు? వాళ్ళ పాపన వాళ్ళే పోతారు. వదిలేయండి. ఎలా అక్క వదిలేయమంటావు? వాళ్ళని వదిలే సమస్య లేదు. అవునక్క, ఈరోజు వాళ్ళని ఏదైనా చెయ్యాల్సిందే. రే, ఆగండ్రా. నన్ను కాదు అని మీరిద్దరు వెళ్లారంటే నా మీదొట్టే. ఏంటక్క నువ్వు? వద్దురా, అసలే మన టైం బాలేదు. ఇప్పుడు మీరేదైనా చేసి జైలు పాలవుతే ఇల్లు ఏమైపోవాలి, మేమేమైపోవాలి?